బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయనే కోణంలో స్ట్రైట్ గానే కామెంట్స్ చేశారు ఆయన. అమెరికాకు భారత్ దూరమైందని చెప్తున్నారు ట్రంప్. రష్యా కూడా మాకు మరింత దూరమైందని చెప్పుకొచ్చారు. చైనాకు భారత్ రష్యా దగ్గరయ్యాయి. ఎస్సీఓ సదస్సులో పుతిన్ మోదీ జిన్పింగ్ ఫోటోను పోస్ట్ చేసి మరి ట్రంప్ దీని గురించి వ్యాఖ్యానించడం జరిగింది. మూడు దేశాలు చాలా కలిసి ఉంటాయని చెప్పి ట్రంప్ వ్యంగ్యంగానే కొంచెం ఒక పోస్ట్ చేశారు, ఒక ట్వీట్ చేశారు ఆయన. ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాము. మనం లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉన్నాము. మోదీ జిన్పింగ్ అలాగే పుతిన్ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో పెట్టి ఆయన లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. మే దే హ్యావ్ లాంగ్ అండ్ ప్రాస్పెరియస్ ఫ్యూచర్ టుగెదర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి ఒక పోస్ట్ చేసి దాని కింద ఇది రాసుకుని వచ్చారు. సో ఐ థింక్ నేను ఇండియాని మేము కోల్పోయాము అనే దాంట్లోనే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసుకొచ్చారు. ఒక్కసారి మనం దీని గురించి చూద్దాము. ప్రస్తుతం చూస్తుంటే కనుక ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో వీళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన రాసుకొచ్చారు. సో భారత్ అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఇప్పటి వరకు అవి దిగజారాయి అనే అర్థంలోనే ఆయన మాట్లాడారు. తాము భారత్ రష్యాలకు దూరమైనట్లే అని వ్యాఖ్యానించారు ఆయన. సో ఈ ట్వీట్లో ఫోటో పెట్టి ఇలా రాయడం జరిగింది. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఏదైతే ఉందో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు కలిసి ఉన్న ఒక ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ట్రంప్ షేర్ చేశారు. షేర్ చేసి ఈ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్ అంటే ఫ్యూచర్ ఇంకా చాలా బాగుండాలి, చాలా గ్రేట్గా ఉండాలి అనే ఉద్దేశంలో కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. భారత్ రష్యాలను చైనా కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. ఈ మూడు దేశాలకు ఉజ్వల సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అని తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వాళ్ళని పొగుడుతూనే వాళ్ళకి గ్రేటర్ ఫ్యూచర్ ఉండాలి అని చెప్పినట్టే చెప్పి అది కొంచెం వ్యంగ్యంగా పెట్టినట్టే మనం అనుకోవచ్చు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. మరి ఇది అందరికీ తెలుసు. టారిఫ్ విధించడంలో ట్రంప్ ఏ ఎత్తుకు వెళ్లారో, భారత్కి సంబంధించి ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. సో తియాన్జిన్ వేదికగా జరిగిన ఎస్సీఓ సదస్సులో రష్యా, చైనా, భారత్ అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చర్చించిన తీరు తామంతా కూడా ఏకతాటిపై ఉన్నట్లే అందరికీ కూడా సంకేతాలు ఇచ్చారు. మనం కూడా చూసాం. అయితే వీరి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంపై మూడు దేశాలు ఒక్కటయ్యాయనే ఈ వాదన కూడా అమెరికాలో వినిపించింది చాలా వరకు. ఈ నేపథ్యంలోనే మిత్రదేశంగా ఉన్న భారత్ దూరమైనట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సో మనం గతంలో చూసాము ట్రంప్ ఏ విధంగా టారిఫ్లు విధించారో, ఎంత ఇబ్బందులు పడ్డారో, మోదీ మాట్లాడడానికి ట్రై చేసి ఇవంతా మనం ఏదైతే జరిగిందో పాస్ట్లో అంతా చూసాం. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎస్సీఓ ఒక సదస్సు జరిగిందో ఈ సదస్సులో ఈ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కానివ్వండి, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళ ముగ్గురు కూడా కలిసి కనిపించిన ఫోటో చాలా వైరల్ అయింది. ఈ ఫోటో ట్రంప్ వరకు వెళ్ళింది. ట్రంప్ ఆ ఫోటోని ఉద్దేశించి కొన్ని కీలకమైన చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు, చాలా ఆనందిస్తున్నట్టే పోస్ట్ చేసిన అది వ్యంగ్యమైన పోస్ట్ అని అందరికీ అర్థమవుతుంది. భారత్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి అనే కోణంలోనే కామెంట్స్ చేశారు ఆయన. అమెరికాకు భారత్ దూరమైందని చెప్పుకొచ్చారు. రష్యా కూడా మాకు మరింత దూరమైందని కూడా రష్యా గురించి కూడా మాట్లాడారు. ఈ ఫోటో పెట్టి లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీరెస్ట్ చైనా అని చెప్పి ఈ మూడు దేశాల గురించి ఆయన రాసుకొచ్చారు. అండ్ కింద ఆయన ఇంకొక లైన్ కూడా రాశారు. మే దే హ్యావ్ లాంగ్ గ్రేట్ అండ్ లాంగ్ ప్రాస్పెరియస్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు కలయిక ఏదైతే ఉందో వీళ్ళ కలయిక ఇంకా ముందుకు వెళ్ళాలి ఫ్యూచర్లో అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. అండ్ రాసుకొచ్చి ఈ పోస్ట్ ఏదైతే ఈ ట్వీట్ ఏదైతే చేశారో ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ట్రంప్ అసలు బయటికి రాలేదు. అసలు ఉన్నారా, ఆయన లేరా, ఆయనకి ఏమైంది, అసలు ఎందుకు ఆయన బయటికి రావట్లేదు, ఎందుకని ఆయన రెస్పాండ్ కాకుండా ఆయన దగ్గర ఉన్న టీం ఎందుకు రెస్పాండ్ అవుతుంది అనే దాంట్లో చాలా వరకు కూడా ఏమైంది అనే క్వశ్చన్ మార్క్ నుంచి బయటకు వచ్చి ట్రంప్ ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.